హలో ఎవ్రీవన్. దేశంలో నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం. భారత వాయుసేనలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. భారత వాయుసేనలో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు తప్పనిసరిగా అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా భారత వాయుసేన అగ్నిపథ్ స్కీములో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి మేల్స్ ఆర్ ఫీమేల్స్ అందరూ కూడా మన ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. అన్ని డిస్టిక్ నుంచి అన్ని స్టేట్ల వారు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం, ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, సిలబస్ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనమైతే నోటిఫికేషన్ వివరాలు అయితే గమనిద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఐఏఎఫ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. నేను మీకు నోటిఫికేషన్ జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఫ్రమ్ 17th January 2024 టు 6th February 2024 వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే మీకైతే ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ అనేది మీకైతే ఫ్రమ్ 17th March 2024లో అయితే మీకైతే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మరింత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీరైతే గమనించవచ్చు, మనం ఇక్కడ అఫీషియల్గా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే చూడొచ్చు. నేను కూడా మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో అఫీషియల్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గానే అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్లో చూసుకొని మీకు ఏజ్ లిమిట్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ ఎవరైతే 2nd January 2004 అండ్ 2nd July 2007 మధ్యలో ఎవరైతే జన్మించింటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. తర్వాత మనం జాబ్ సెలక్షన్ మెథడ్లో చూసుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకొని తర్వాత జాబ్ సెలక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకొని ఇక్కడ మీకు 3 క్వాలిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ వస్తే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అందులో ఫస్ట్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఫస్ట్ సైన్స్ సబ్జెక్ట్ 3 క్వాలిఫికేషన్ కూడా సైన్స్ సబ్జెక్ట్లోనే కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏమిటంటే ఇంటర్మీడియట్ అంటే 10+2లో మీరైతే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ అండ్ ఇంగ్లీష్ కానీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అంటే విత్ ఇంగ్లీష్ మనకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరు కూడా. సో మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ లాంటి కోర్స్ తీసుకుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటున్నారు. మీరు 50% అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఇది లేకపోతే మీ దగ్గర 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఉంటే లేదా అందులో కూడా మీకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన బ్రాంచ్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కూడా మీకు 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ జాబ్ సెలక్షన్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ జాబ్ సెలక్షన్లో మీకు అయితే 3 టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఒకటి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చెప్తాను, ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ గురించి చెప్తాను, రిటన్ ఎగ్జామ్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, అన్నిటి గురించి ఇదే వీడియోలో నేనైతే మీకైతే క్లియారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనం ఒకసారి గమనిద్దాం. మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్లో చూసుకోండి. ఇక్కడ హైట్ అనేది అయితే మేల్ క్యాండిడేట్స్కి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది హైట్ అమ్మ, ఓకేనా. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనేసి అంటున్నారు. తర్వాత మనం వెయిట్ లెవెల్ చూసుకుంటే మీకు ఏజ్ తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ అనేది మీకైతే మేల్ క్యాండిడేట్స్కి అయితే మనం ఊపిరి పీల్చుకు ముందు అయితే 77 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు టెస్ట్ అనేది మీకు అయితే ఎక్స్పాన్స్ అయినప్పుడు అయితే 0.5 సెంటీమీటర్స్ పెరిగి ఉండాల్సి ఉంటుంది. ఎవరికి? మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 0.5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్స్ చేసినప్పుడు అంత అయితే పెరగాలి అంటున్నారు. మీరైతే గమనించవచ్చు. హియరింగ్ ఉండాల్సి ఉంది. డెంటల్ వీళ్ళు ఇచ్చినటువంటి పారామెడికల్ అంటే వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ప్రకారమే మీకైతే ఉంటేనే మీకైతే ఎలిజిబిలిటీ అవన్నీ అది క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. సో మరింత సమాచారం అయితే తెలుసుకుందాం.
సో తర్వాత మనం ఇక్కడ శాలరీ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే మీకు పర్ మంత్‌కి అయితే 30,000 రూపీస్ అయితే ఇస్తాం. 30,000 అయితే ఇస్తామంటున్నారు. అది కూడా మీకు పర్ ఇయర్ కూడా పెరుక్కుంటూ వెళ్తుంది. ఇక్కడైతే గమనించుకోవచ్చు ఇక్కడ టేబుల్ ఫార్ములేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్‌లో మీకు 30,000, సెకండ్ ఇయర్‌లో 33,000, థర్డ్ ఇయర్‌లో మీకు 36,500 రూపాయలు, ఫోర్త్ ఇయర్‌లో మీకు 40,000 రూపాయలు ఫిక్స్డ్ చేస్తామని క్లియర్ నోటిఫికేషన్‌లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఫర్దర్‌గా మనమైతే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకైతే సైన్స్ సబ్జెక్ట్‌లో క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. అదేవిధంగా రీజనింగ్, జనరల్ అవేర్నెస్‌లో అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ. ఫస్ట్ ఏ పాయింట్ చూడండి ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్‌లో చూసుకుంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ షెల్ బి 60 మినిట్స్ అండ్ షెల్ కంపేర్స్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ పర్ 10+ CBSE సిలబస్ నుంచి మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్‌లో. తర్వాత బి పాయింట్ చూసుకోండి ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్, ఒక సైన్స్ సబ్జెక్ట్ లేకుండా మీకు రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మీద 45 మినిట్స్ టైం ఇస్తూ అదేవిధంగా 10+2 సిలబస్ CBSE సిలబస్ ప్రకారం మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సి చూడండి మళ్ళీ కూడా సైన్స్ సబ్జెక్ట్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్, ఓకేనా. సైన్స్ సబ్జెక్టు మరియు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ రెండు కలిపి మీకు 85 మినిట్స్ టైం కేటాయిస్తూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 0.5 మార్క్స్ షెల్ బి డిటాచ్డ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేసి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఇచ్చారు. మీరైతే నోటిఫికేషన్ అయితే గమనించవచ్చు. సో తర్వాత మనం జాబ్ సెలక్షన్ మెథడ్లో ఫస్ట్ మనం ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జాబ్ సెలక్షన్ చూసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT అనేసి అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్లో మీకు ఫస్ట్ పాయింట్ అయితే గమనిద్దాం. ఇక్కడ PFTలో ఫస్ట్ వన్ చూసుకోండి ఇక్కడ రన్నింగ్ అయితే ఉంటుంది. సో రన్నింగ్లో మీకైతే మేల్ క్యాండిడేట్స్ అయితే 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 8 మినిట్స్లో అయితే 1.6 కిలోమీటర్స్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత వచ్చి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. పుషప్స్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 1 మినిట్లో 10 పుషప్స్, అదేవిధంగా 1 మినిట్లో 10 సిట్ అప్స్, అదేవిధంగా మీకు 1 మినిట్లో 20 స్క్వేట్స్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి అని చెప్పి మేల్ క్యాండిడేట్స్కి, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్ చూసుకుంటే మ్యాక్సిమం టైం 1 మినిట్ 30 సెకండ్స్లో వీలైతే 10 సిట్ అప్స్ చేయాల్సి ఉంటుంది. 1 మినిట్లో 15 సిట్అప్స్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చూసుకోండి. ఇక్కడ మీకైతే ఇప్పుడు మనం రిటన్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాము, ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకున్నాము. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకోండి. ఇక్కడ బ్లడ్ హిమోగ్రఫీ అంటే మీకు బ్లడ్ టెస్ట్ చేస్తా అంటున్నారు. యూరిన్ టెస్ట్, బయోకెమిస్ట్రీలో మీకు బ్లడ్ షుగర్, ఫాస్టింగ్, PPT కానీ, అదేవిధంగా మీకు యూరిన్, అదేవిధంగా యూరిక్ యాసిడ్ కానీ, క్రియేటింగ్ ఇలాంటి LFT కానీ, ఇలాంటి ఎక్స్రే కానీ, చెస్ట్ PA వ్యూ కానీ, సో అదేవిధంగా అల్ట్రాసోనోగ్రఫీ, ECG, ఎనీ అదర్ టెస్ట్ నెసరీ ఇన్ ది ఆప్షన్ ఆఫ్ ది మెడికల్ ఆఫీసర్ పరిధిలో మీకైతే మెడికల్ ఎగ్జామినేషన్ జరిపి డైరెక్ట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ అయితే ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో పూర్తి నోటిఫికేషన్ వీడియో కింద కామెంట్స్ ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా స్టడీ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో తర్వాత హౌ టు అప్లై చూసుకుంటే మీకు ఇక్కడైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలని అనేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మీరే డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి సో ఇంకా నెమ్మదిగా మీరైతే స్టడీ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఇచ్చారమ్మా. దాని గురించి చూసుకొని ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 550 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. విత్ GSTతో కలుపుకొని అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఫర్దర్గా ఏ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, మీ యొక్క మార్క్స్ కార్డ్ ఏం కావాలి అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ మీకైతే డౌట్ రావచ్చు, ఎగ్జామ్ సెంటర్స్ ఏమిటి, అడ్మిట్ కార్డ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ మీకు రావచ్చు. ఫర్దర్గా మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అఫీషియల్ లింక్లోనే మీకైతే వాళ్ళైతే ఎప్పటికప్పటికైతే అప్డేట్స్ చేస్తుంటారు. మీరు దాన్ని ఫాలో అయ్యారంటే మీకైతే తెలిసిపోతుంది. సో అఫీషియల్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు కూడా జాగ్రత్తగా స్టడీ చేసి తర్వాత అప్లికేషన్ అయితే పెట్టిన ప్రయత్నం చేయండి. సో ఇది నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు అది కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.